నాకెంత ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్ అండి. ఆయన ఒక మీటింగ్ పెట్టి ఆత్మీయ సమావేశం పెట్టి ఇది కారణం. నిజంగా నాకు ఆ రోజునైతే ఆయనకు చేతులకు దండం పెట్టాలనిపించింది. అంత ఉదాత్తమైనటువంటి ఒక స్వభావం ఆయనది. ఆయన కార్యకర్తల్ని పిలిచి, ముఖ్య నాయకుల్ని పిలిచి, ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి ఒకటే మాట అన్నారు, పార్టీ సుప్రీం, పార్టీ ఒక డెసిషన్ ప్రజల కోసం తీసుకుంది, మనం దాన్ని పాటిద్దాం అని అన్న వెంటనే ఎప్పుడైతే అది పర్క్యులేట్ అయ్యి ఇలా డౌన్లోకి వస్తుంది, అధినాయకుడు చెప్పింది నాయకుడికి, నాయకుడు చెప్పింది కార్యకర్తలకి కరెక్ట్గా కమ్యూనికేట్ అయినప్పుడు ఇంకెక్కడ సమన్వయ లోపం అండి? ఏమన్నా మళ్ళీ గోతికాడిని అక్కలాగా ఎవరన్నా కూర్చొని సమన్వయ లోపం వస్తుందే అని పక్క పార్టీల వాళ్ళు ఎదురు చూడడం తప్పించి అక్కడ అంత సీన్ లేదు. కాదు, ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఆలపాటి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోకుండా నీకు సీట్ లేదు బయటకు వెళ్ళిపోమని అన్నట్టుగా అది ఆ వీడియో, ఆయన చాలా బాధతో బయటకు వస్తున్న వీడియో ఆలపాటి రాజా గారి గురించి చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వెరీ రాంగ్ థింగ్. పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలుసు, ఆలపాటి రాజా గారి గురించి అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికంటే నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. హీ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫైనెస్ట్ జెంటిల్మెన్ అనొచ్చు. ఒకళ్ళకి గౌరవం ఇవ్వడం విషయంలో కావచ్చు, ఒకళ్ళకి అంటే ఇక్కడ సీట్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఒక మనిషి అక్కడ నిలబడ్డాడంటే ఆయన ఎంత గౌరవం ఇస్తారనేటువంటిది మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు. ఎవరో నేను ఇందాక చెప్పాను కదా మీకు, నేను అంటే మీరు నవ్వారు కానీ గోతికాడి నక్కలని అందుకే అన్నా నేను. ఏమన్నా ఎక్కడన్నా అండ్ ఆల్సో కట్ వీడియోలు కూడా బాగానే వస్తాయండి. సో ఇప్పుడు ఇవాళ ఒక విషయం చెప్తానండి, ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, బాధ లేకుండా ఉండదు. బాధ ఉంటుంది, ఆ బాధని ఒంటరిగా టీడీపీ వచ్చుంటే గనక డిఫరెంట్ గా ఉండేది కదా. ఒంటరిగా టీడీపీ రావచ్చు, ఒంటరిగా జనసేన రావచ్చు, ఒంటరిగా బీజేపీ రావచ్చు. వాటి గురించి నేను మాట్లాడలా, ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం. నేను అదే చెప్తున్నాను, ఎందుకు పొత్తులోకి వచ్చాము అనేటువంటిది చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. నేను మళ్ళీ దాన్ని రీఇటరేట్ చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఇప్పుడు ఇది వరకు మీ ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను ఈ విషయం, మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను. ఒక ఉన్మాది ఉన్నప్పుడు గ్రామంలో అందరం కలిసే తరిమేస్తాం, నీకు బలం ఉంది కదా నువ్వు తరిమేసే నేను కాము కూర్చుంటాను ఎవరు అనరండి. ఖచ్చితంగా అందరం కలిసే తరమాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ రోజున పొత్తు ఆవశ్యకత ఉంది కాబట్టే పొత్తుల్లోకి వెళ్ళాము. అలానే ఇంకో విషయం ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ప్లాన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒక సమన్వయంతో, ఒక అవగాహనతోటి, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి వెళ్లాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆన్ అ లార్జర్ నోట్ ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డెమోక్రటిక్ వాల్యూస్ని పరిరక్షించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి గురించి ఆలోచన చేసే పొత్తులోకి రావాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వచ్చాము, పొత్తులో ఉన్నాము, బ్రహ్మాండంగా మేము ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందరికి వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో చేస్తున్నాము, ఉమ్మడిగా కార్యక్రమాలను తీసుకొని ముందరికి వెళ్తున్నాం. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్ కిషోర్ గారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మన ప్రజాగళం సభలో చూసాం మనం, నిజంగా కూడా ద హ్యూజ్ రెస్పాన్స్. ఎందుకంటే నేను ఆమె డైరెక్ట్ విట్నెస్ టు దట్. నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని, అక్కడ ప్రజాగళం సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. సో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది అనేటువంటి చూసాం మేము. ఎక్కడ ప్రజాగళం? మన మోదీ గారు వచ్చినటువంటి ప్రజాగళం. సో ఎందుకనంటే 10 సంవత్సరాల తర్వాత ముగ్గురు నాయకులు ఒకటే వేదిక మీద పొత్తుకు సంబంధించినటువంటి ఒక దీని గురించి ఆ రోజున దట్ వాజ్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ ది అలయన్స్ వాజ్ అనౌన్స్డ్. సో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ అనేటువంటిది నేను అక్కడ ప్రత్యక్షంగా చూశానండి. అండ్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ అని ఎందుకంటాను అని అంటే, నేను సరే ప్రతి పార్టీ కూడా కార్యకర్తలు, ప్రతి పార్టీ కూడా జన సమీకరణ ఇవన్నీ పక్కన పెట్టేయండి, కానీ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. సభ అయిపోతుంది, ఎందుకంటే ఐ హ్యాడ్ టు మూవ్. నేను నిజంగా కూడా ఐ కుడెంట్ స్టే దేర్. టూ మచ్ ఆఫ్ క్రౌడ్ వచ్చి వీవర్ అసలు తొక్కిసలాట జరిగేటువంటి పరిస్థితి ఉంటే మేము వీ హ్యాడ్ టు కమ్ అవుట్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో మేము బయటకు వచ్చే సమయంలో ఆల్రెడీ మోదీ గారు మాట్లాడుతున్నారు, పోలీసులు అందరూ వెళ్ళిపోయారండి. అప్పటికే పోలీసులు వెళ్ళిపోయారు, ఐ డోంట్ నో ఎందుకు. సో అప్పుడు కూడా ప్రజలు ఇంకా వస్తున్నారు, 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నేను ఆగి ఇంటరాక్ట్ అయ్యా, ఏమా అయిపోతుందమ్మా సభ అంటే, అమ్మ ఒక్కసారి చూసి వెళ్ళిపోతామమ్మా, ఒక్కసారి చూసి వెళ్ళిపోతామమ్మా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని అంటే ముగ్గురు కలిసినప్పుడు నేను ఒక్కసారి చూసి వెళ్ళిపోతానమ్మా, వాళ్ళు రావాలమ్మా. అండ్ ఇది వాళ్ళే ఏ పార్టీ కండువా వేసుకోలేదండి, వాళ్ళు
అంటే దిస్ ఇస్ ఇప్పుడు నేను చెప్తే సరే తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా చెప్తున్నాను అనుకుంటున్నా, మీరు అలా చూస్తున్నారు. కానీ అండ్ ఐ థింక్ మీ ఛానల్ కూడా వెళ్ళుండొచ్చు అక్కడికి. సో బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్ అండ్ ఇట్ వాజ్ సంథింగ్, నాకు నిజంగా కూడా ఐ గోట్ సో ఎమోషనల్. చంటి పిల్లల్ని వేసుకొని వచ్చారండి, పండు ముదుసళ్ళు వచ్చారు. వాళ్ళ భరోసా ఒకటే, ఈ కూటమే రేపు పొద్దున్న రాష్ట్రాన్ని బాగు చేయగలదు అనేటువంటి ఒక బలమైనటువంటి భరోసాతో ఆ రోజున వాళ్ళు అక్కడికి వచ్చారు. నేను చెప్తున్నానండి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. ఐ వాజ్ సీయింగ్ దట్. ఎందుకంటే 20 కిలోమీటర్ల వరకు వాహనాలు ఆపేశారు, బస్సులను ఆపేశారు, రానివ్వలేదు. కార్ పాసులు ఉన్న కార్లను రానివ్వలేదు. అయినా సరే ప్రజలు నడుచుకుంటూ వచ్చారు. నిజంగా డబ్బులకో దేనికో వచ్చే జనాలు అయితే అలా రారు కదా. అండ్ వీ కుడ్ సీ దట్ టెంపో అనేటువంటిది ఏదైతే ఉంటుంది, వి కాల్ ఇట్ మన టర్మ్స్ లో, అండ్ వీ కుడ్ విట్నెస్ దట్ దేర్. అండ్ డెఫినెట్ గా అది మా కాన్ఫిడెన్స్ ని నిజంగా ఒక అధికార ప్రతినిధిగా నేను ఆ రోజున అక్కడ అది చూసిన తర్వాత మాత్రం మై కాన్ఫిడెన్స్ హెస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఎప్పుడైతే మనకు ఒక మన్నన అనేటువంటిది వస్తుంటుందో, ఒక యాక్సెప్టెన్స్ వాట్ వి కాల్, ఒక భరోసా ప్రజలు ఏదైతే మన మీద చూపిస్తున్నారో దాన్ని మన మీద ఉన్నటువంటి బాధ్యత ఇనుమడింప చేస్తుంది అది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. ఏమంటారు అంటే ఆ కాన్ఫిడెన్స్ మనలోకి వచ్చేసిన తర్వాత ఐ థింక్ దర్ ఇస్ నథింగ్ దట్ కెన్ మ్యాచ్ దట్. అండ్ ఇబ్బందులు అంటారా, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ పాయింట్. మీరు ఎందుకంటే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారు కాబట్టి. ఇబ్బందులు పరిపాటండి, చిన్న ఇప్పుడు ఒక కుటుంబంలోనే ఉంటాయండి, కుటుంబంలోనే ఉంటాయి. అలా అని మనం కుటుంబ విలువల్ని తీసి పక్కన పెట్టేయలేం, అలా అని మనకి ఏదైతే ముఖ్యమో దాన్ని తీసి పక్కన పెట్టేయలేం. సో ఖచ్చితంగా చిన్నపాటివి ఏవైనా ఇబ్బందులు తలెత్తినా సరే మేము వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందరికి ఎందుకంటే మా ముందర రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మాకు. కరెక్టే, నేనేం కాదనట్ల. కానీ కూటమికి సంబంధించి ఎక్కడైతే పోటీ చేస్తుందో టీడీపీకి జనసేనకి మధ్య సమన్వయం కుదరట్ల. చాలా నియోజకవర్గాల్లో నిన్న కూడా ఇవాళ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చంద్రబాబు గారు నిన్న కదిరికి వెళ్ళారు కదా, కదిరి ప్రోగ్రాంలో విషయం కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తిరుగుతున్నారు కాబట్టి చాలా చోట్ల ఈ రకమైన భేదభావాలు అయితే కనిపిస్తున్నాయి ఇద్దరి మధ్యన. సో దాన్ని తీర్చాలి కదా. అఫ్కోర్స్ ఎన్నికలు ఇంకా ఉన్నాయనుకోండి, నేనేం కాదన్ను, తీర్చాలి. సో వాళ్ళు ఏమని అంటున్నారంటే కార్యకర్తలు అనేది ఏంటంటే ఇన్నాళ్ళు మేము ఒక జెండా మోసి రేపు ఇంకో జెండా కూడా ఎందుకు మోయాలి అన్నది ఇటు పక్కన టీడీపీ మాట్లాడుతుంది, అటు పక్క జనసేన మాట్లాడుతుంది. ఎక్కడ మాట్లాడారు చెప్తున్నా నేను, బీజేపీ మాట్లాడుతుంది. ఇప్పుడు కదిరి విషయంలో నిన్న కదిరి ప్రోగ్రామ్ మీరు సక్సెస్ అయిందని అనుకుందాం, నేను కూడా సక్సెస్గానే చూశాను, బాగానే అనిపించింది. బట్ మిగతా నియోజకవర్గాల్లో ఎవరైతే కలిసి పోటీ చేస్తున్నారో, ఏదైతే జనసేనకి చేతికెళ్ళిందో అక్కడ టీడీపీ బాగా స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్లో ఆ జనసేనకి సపోర్ట్ చేయాలని అన్నప్పుడు టీడీపీ వాళ్ళు జనసేనకి సపోర్ట్ చేయాలంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో కొంతమంది కార్యకర్తలు ఇంకా నడుస్తున్నారు. సో ఈ రకమైన పరిస్థితి ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఏంటి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది నేను అడుగుతాను మిమ్మల్ని. అంత ఆనెస్ట్లీ ఖచ్చితంగా ఒక చిన్నపాటి నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఒక బాధ అలాంటిది ఏదైనా ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. దే ఆర్ ఈవెన్ మీరు కార్యకర్తలు అంటున్నారు కానివ్వండి, కొన్ని చోట్ల అయితే నాయకులన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో కానీ కార్యకర్తలు ఇంకా ఎక్కువ కలిసిపోయారు.